జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నిన్నటి వరకు నామినేషన్ల గడువు అయితే ముగిసింది. ఈ రోజు స్క్రూటినీ జరుగుతుంది. అయితే స్క్రూటినీలో అభ్యర్థి వెంట ఎంతమంది వెళ్ళాలి ఏంటనేది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడదాం. హైకోర్టు అడ్వకేట్ స్వరూప్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు నిన్నటి వరకు కూడా నామినేషన్లు అయిపోయినాయి, ఈరోజు స్క్రూటినీ ఉంది. అభ్యర్థితో ఎంతమంది లోపలికి వెళ్ళొచ్చు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సార్, ఈరోజు స్క్రూటినీ సందర్భంగా అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రపోజల్స్ కానీ వాళ్ళ అడ్వకేట్లని ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు, మొత్తం ముగ్గురు వెళ్ళొచ్చు. దీన్ని పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సెక్షన్ 36(1) ప్రకారంగా నా అభ్యర్థితో పాటు ఇద్దరు స్క్రూటినీ కార్యాలయానికి వెళ్ళవచ్చని నిబంధనలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. కానీ మన జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ పి సాయిరామ్ గారు మాత్రం నిబంధనల్ని పాతరేసి క్యాండిడేట్ ఒక్కలే రావాలని ఆయన హుకుం జారీ చేశారు బయట పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లో లోపల పంపట్లేదు. మాకు ఆర్ఓ గారు ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, మేము అదే పాటిస్తామని పోలీసు వారు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ పి సాయిరామ్ గారు చెప్తున్నాం, అయ్యా మీకు నిబంధనలు తెలియదు, ఒకసారి పీపుల్ రిప్రజెంటేటివ్ 1951 మీ దగ్గర గైడ్ లైన్స్ బుక్ ఉంటుంది, హ్యాండ్ బుక్, అందులో చూడండి. మరి స్క్రూటినీ రోజుని సెక్షన్ 36(1) ప్రకారంగా క్యాండిడేట్తో పాటు ఇద్దరు వెళ్ళవచ్చు అనేది చాలా క్లియర్గా ఉంటే మరి మీరు ఒక్కలే రావాలని అట్లాంటి అసత్యమైన అబద్ధపు కండిషన్స్ ఎలా పెడతారు? కాబట్టి మీ సొంత సలహాలు, మీ సొంత కండిషన్స్ పెట్టద్దు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు యాక్ట్ చేయండి. అంతే తప్ప ప్రభుత్వం యొక్క సలహాల మేరకు, ఎవడెవడో ఇచ్చిన సలహాల మేరకు మీ సొంత ప్రయత్నాలు చేస్తే మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉందా, మేము లీగల్గా చర్య తీసుకుంటామని మరి ఆర్ఓ పి సాయిరామ్ గారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఎవరి తరఫున సార్, క్యాండిడేట్ తరఫున సార్, మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకు చూపించారా? చూపిస్తే వాళ్ళు ఏమన్నారు సార్? మేము జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దళిత బహుజన పార్టీ అభ్యర్థి జేఎన్ రావు గారి తరఫున వచ్చాము. మరి మా అభ్యర్థితో పాటు మమ్మల్ని పంపలేదు, అయినా ఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే మీ సొంత సలహాలు, మీ సొంత అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగా చేయమని చెప్తున్నాం. కానీ ఇక్కడ చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్కి, రెగ్యులేషన్కి వ్యతిరేకంగా ఈ జూబ్లీ హిల్స్ ఆర్ఓ పి సాయిరామ్ పనిచేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ CEO, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు తక్షణం సాయిరామ్ గారిని ఆయన మీద చర్య తీసుకోవాలని దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎలక్షన్ నిబంధనల ప్రకారం క్యాండిడేట్తో పాటు ఇద్దరు వెళ్ళొచ్చని రూల్స్లో ఉన్నా కూడా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా రూల్స్ అయితే అతిక్రమిస్తున్నారు. అలాగే ఆ క్యాండిడేట్తో పాటుగా ముగ్గురిని కూడా అలౌ చేయాలని చెప్పి కూడా హైకోర్టు అడ్వకేట్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.